టాటా పంచ్ కొనాలా? లేకపోతే హుండాయ్ ఎక్స్టర్ కొనాలా? అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా కార్ కొనేటప్పుడు ఆ కార్‌లోని ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? ఆ కార్‌లో ఉన్న ఫీచర్స్ ఏంటి? మనకు కావాల్సిన ఫీచర్స్ ఏంటి అని తెలుసుకుంటే, మనకు సరిపోయే కారు కొనడానికి, మంచి కారు కొనడానికి సులభంగా ఉంటుందనమాట. ఇప్పుడు ఈ సెగ్మెంట్ ఉంది గదా! ఇది చాలా డిమాండ్ ఉన్న సెగ్మెంట్ ఇది. యాక్చువల్‌గా దీనికి ఇంత డిమాండ్ ఎందుకుందంటే, రోడ్లు బాగలేదు. ఒకటి మెయిన్ కారణం. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ కావాలి. 2 మూడోదేంటంటే హై కమాండ్ పొజిషన్ ఉంటుంది గదా! కమాండింగ్ పొజిషన్‌లో కూర్చొని డ్రైవ్ చేయడం అనేది ఎవరికైనా నచ్చుతుందనమాట. ఏదో సెడాన్‌లోనో, హ్యాచ్‌బ్యాక్‌లోనో కూర్చుంటే కింద నుంచి ఇలా చూసినట్లు ఉంటుందనమాట. మనకు అంత కాన్ఫిడెన్స్ రాదు. ముందర ఎవరున్నారు? ఎంత డిస్టెన్స్‌లో ఉంది? ఏమన్నా ఉందా? ఏమన్నా టచ్ అవుతుందా? అని ఒక భయం ఉంటుందనమాట లోపల. అది లేకుండా పైన కూర్చొని ఏదో ఎస్యూలో కూర్చున్నట్లుంటే చాలా బాగుంటుందనమాట. కాన్ఫిడెంట్‌గా ఉంటుందనమాట డ్రైవ్ చేయడానికి. అదొక కారణం. చూడ్డానికి బాక్సీ డిజైన్ ఇది. ఎస్‌యూవీ డిజైన్ 2 బాక్స్ డిజైన్ కదా! చూడ్డానికి బావుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ బావుంది. కమాండింగ్ పొజిషన్‌లో కూర్చొని డ్రైవ్ చేయడానికి అందరూ ఇష్టపడతారు. బోనెట్ విజిబిలిటీ ఉంటుంది. కాబట్టి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇలాగా. అది ఇంకొక కారణం అనమాట. నెక్స్ట్ టాటా వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకొని పంచ్ వదిలారు. ఈ సెగ్మెంట్‌లో చాలా బాగా సక్సెస్ అయింది. చూడ్డానికి సింపుల్‌గా ఉంది. చాలా బావుందది. అది కూడా ఒక కారణం అనమాట. ఈ సెగ్మెంట్ అంతగా క్లిక్ అవ్వడానికి. నెక్స్టు ఇదే సైజులో వేరే బ్రాండ్స్ కూడా వదలడానికి ప్లాన్ చేస్తూనే ఉన్నారు. డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఇంకా డిలే చేస్తూనే ఉన్నారు. ఎందుకో మరి నాకు అర్థం కాదు. సుజుకి కూడా పనిచేస్తున్నారు చాలా రోజుల నుంచి. ఇంకా న్యూస్ మనకు తెలియట్లేదు. ఫైనలైజ్ అయిందా లేదా అని. రెనాల్ట్ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అదర్ బ్రాండ్స్ కూడా చేస్తున్నారంట. సో, వి డోంట్ నో వేర్ ఈజ్ ఇట్ అనేసి. నెక్స్టు ఈ ఎక్స్టర్ కూడా లాంచ్ చేశారు కాంపిటీషన్ పంచ్‌కి. సో, ఇప్పుడు చూద్దాం పంచ్‌లో ప్లస్ పాయింట్స్ ఏంటి? ఎక్స్టర్‌లో ప్లస్ పాయింట్స్ ఏంటని. మనం ఫస్టు పంచ్‌తోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే రీసెంట్‌గానే ఫేస్ లిఫ్ట్ చేశారు కదా! కాబట్టి దాంతోనే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పంచ్‌లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే లుక్స్. లుక్స్ చాలా బావుంటుంది. ఇది ఎస్‌యూవీ చాలా చిన్న ఎస్‌యూవీ లాగా చాలా బావుంటుంది చూడడానికి. అది ఎక్కువ మంది ఇష్టపడడానికి మెయిన్ కారణం. రెండోది ఇది సేఫ్టీ అనమాట. 5 స్టార్ రేటింగ్ సేఫ్టీ ఉంది. మనకి భారత్ ఎన్‌క్యాప్‌లో టెస్ట్ చేసినా, గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో టెస్ట్ చేసినా గానీ 5 స్టార్ రేటింగ్ వచ్చింది. అంతేకాదు బిల్డ్ క్వాలిటీ కూడా మీరు చూస్తే కార్‌ని డ్రైవ్ చేసేటప్పుడు మీకు యూ కెన్ ఫీల్ ఇట్ అనమాట. చాలా సాలిడ్‌గా బిల్డ్ చేసిన కార్ ఇది. చాలా సాలిడ్‌గా ఉంది. ఇన్ కేస్ ఏమన్నా యాక్సిడెంట్ అయినా గానీ ఇది మనల్ని కాపాడుతుంది అనే నమ్మకం మీకొస్తుందనమాట. సో, మన టాటా వాళ్ళు గూడా ఎప్పుడు గాని సేఫ్టీలో కాంప్రమైజ్ కారు. మీకు సేఫ్టీ విషయంలో నాకు మంచి సేఫ్టీ ఉన్న కారే కావాలి. ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ అంటే మీకు సేఫ్టీలో ఇది మంచి కార్ అనమాట. మంచి ఆప్షన్. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటాం కదా! ఇది చాలా బావుంది. సస్పెన్షన్ బావుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంది. హ్యాండ్లింగ్ బావుంది. స్టెబిలిటీ బావుందనమాట. మీరు స్లోగా వెళ్ళినా గానీ, ఫాస్ట్‌గా వెళ్ళినా గానీ, మీకు ప్లాంటెడ్‌గా అనిపిస్తుంది. కంట్రోల్‌లో ఉంటుంది. స్టేబుల్‌గా ఉంటుంది. కార్నర్‌లో అయినా గానీ, స్పీడ్‌గా వెళ్ళినప్పుడు కూడా ప్లాంటెడ్‌గా ఉంటుంది. కొన్ని బ్రాండ్స్ కార్లు కాస్త ఫాస్ట్‌గెళ్తే మనకే కాన్ఫిడెన్స్ ఉండదనమాట. అదేదో వోబ్లింగ్ అవుతున్నట్టో, లేకపోతే బౌన్స్ అవుతున్నట్టో సమ్ ఫీల్ ఉంటుంది దాంట్లో. బికాస్ ఆఫ్ డ్రైవింగ్ డైనమిక్స్ సరిగ్గా లేకపోవడం, వెయిట్ సరిగ్గా లేకపోవడం, ఇంజినీరింగ్ సరిగ్గా లేకపోవడం, ఇలా చాలా కారణాలుంటాయన్నమాట. అలాగా మన టాటాలో అయితే అలాంటివేమి అనిపించదు మీకు. డ్రైవింగ్ చేయడానికి చాలా బావుంటుంది. మీకు ఇంకా ఇంకా బాగా డ్రైవ్ చేయాలి, డ్రైవింగ్‌ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అలా బిల్డ్ చేస్తారనమాట వీళ్ళు కార్లని. పంచ్ అయితే మీకు డ్రైవింగ్ చేయడానికి చాలా బావుంటుంది. అది సిటీ డ్రైవింగ్స్‌కైనా గానీ, హైవేలో డ్రైవ్ చేయడానికైనా గానీ, లాంగ్ జర్నీస్‌కైనా గానీ చాలా బావుంటది. అలాగే సీట్ కంఫర్ట్ కూడా మీరు ఎంతసేపు జర్నీ చేసినా గానీ టైర్డ్ కారనమాట. చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. రిలాక్స్డ్‌గా ఉంటారు. కొన్ని కార్‌లో ఎక్కువసేపు జర్నీ చేస్తే చాలా టైర్డ్ అయిపోయినట్టు బాడీ పెయిన్స్ అంతా వస్తాయి. దీంట్లో అలా ఉండదనమాట. మీరు లాంగ్ జర్నీస్‌కి కూడా హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ విజిబిలిటీ. ఈ కార్‌లో మీరు కూర్చున్నప్పుడు ఏదో పెద్ద ఎస్యూవీలో కూర్చున్నట్టే ఉంటుందనమాట. పైన కూర్చొని పైనుంచి వ్యూ మనం ఇలా కిందకి చూసినప్పుడు ఎలా ఉంటది? చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. చాలామందికి ఇది అవసరం. చాలామంది కింద కూర్చొని డ్రైవ్ చేయడానికి ఇష్టపడరనమాట. వాళ్ళకి కాన్ఫిడెన్స్ అంతగా ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ కారు చాలా బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. విజిబిలిటీ చాలా బావుంది. వ్యూ చాలా బావుందనమాట. ముందర బోనెట్ గాని, సైడ్ గాని మొత్తం బాగా కనిపిస్తది.
నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంజిన్ ఆప్షన్స్. దీంట్లో న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఉంది, 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ సిఎన్జి ఉంది. అలాగే ఇప్పుడు 1.2 లీటర్ టర్బో కూడా తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఉంది. అలాగే సేమ్ ఇంజను సిఎన్జితో కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ కొత్తగా ఇప్పుడు కొత్తదంటే ఇది కొత్త ఇంజిన్ ఏం కాదు, ఇంతకుముందు వేరే కారులో ఉన్నదే చాలా రోజుల తర్వాత వీళ్ళు పంచ్లో తీసుకొచ్చి పెట్టారనమాట. ఇంతకుముందు అల్ట్రాస్లో నెక్సాన్లో కూడా సేమ్ ఇంజిన్ ఉన్నింది, ఇది టర్బో చార్జ్డ్. అది తీసుకొచ్చి దీంట్లో పెట్టారనమాట ఈ ఫేస్ లిఫ్ట్లో. ఇప్పుడు మీకు 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ కావాలన్నా ఉంది, సిఎన్జి కావాలన్నా ఉంది, అలాగే మనకు టర్బో కూడా దొరుకుతుంది అనమాట. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్లో మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది. సిఎన్జిలో మాన్యువల్ ఉంది, ఇప్పుడు కొత్తగా ఆటోమేటిక్ కూడా యాడ్ చేశారు ఇప్పుడు పంచ్లో. మీకు సిఎన్జి కావాలన్నా మాన్యువల్లో ఉంది, ఆటోమేటిక్లో కూడా ఉంది. అదే మీరు టర్బో తీసుకుంటే కనుక మీకు మాన్యువల్ మాత్రమే వస్తుంది, దెర్ ఈజ్ నో ఆటోమేటిక్. ఓకే, నెక్స్ట్ ఈ కారు ఏ రోడ్లో అయినా తీసుకెళ్ళడానికి అనువుగా ఉంటుంది. ఇప్పుడు ముందే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ పెంచారు. సో ఏ టెరైన్కైనా తీసుకెళ్ళచ్చు మీరు అనేసి వాళ్ళు డెమో కూడా చూపించారనమాట. ఏదో ఎస్యూవీని ఎలా అయితే టెస్ట్ చేస్తారో అలా టెస్ట్ చేసి చూపించారు. అలా చేయడం మంచిది కాదు. ఇదేమన్నా 4x4 కాదు కదా. వాళ్ళు ఎవరో ఎక్స్పర్ట్లు ఉంటారు డ్రైవర్స్, వాళ్ళైతే డ్రైవ్ చేస్తారు. అలాంటివి చేయడం చూపించడం నాకైతే అంతగా నచ్చలేదన్నమాట. అదేమన్నా 4x4 అని అయితే ఓకే, అలాంటివన్నీ చేసి చూపించవచ్చు. కాస్త గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది, ఎలా ఒక రోడ్ లేని చోట కూడా వెళ్తుందని చూపిస్తే పర్వాలేదు. మరి అది ఆఫ్ రోడింగ్ టైప్లో అలా చేసి చూపించడం ఇట్స్ నాట్ పాసిబుల్, కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ఎక్స్టర్ గురించి తెలుసుకుందాం. ఎక్స్టర్లో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే చూడ్డానికి చాలా బాగుంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఇంటీరియర్ మెటీరియల్ కానీ, ఫిట్ ఫినిష్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ మీరు ఆ టచ్ చేస్తే కూడా చాలా బాగా అనిపిస్తాయి. మంచి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసినారని మీకు తెలుస్తుంది అనమాట. యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెన్ సీ ఇట్. డ్యూరబుల్ మెటీరియల్స్ వాడతారు, చూడడానికి చాలా మంచి కలర్స్ ఉంటాయి అన్నమాట. చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఏదో చీప్ మెటీరియల్ వాడారు, చూడడానికి బాగాలేదు, ఏదో కొన్నప్పుడు కాస్త బాగున్నట్టు అనిపించి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బాగాలేకుండా పోవడం, అలాంటివి ఏముండవు అనమాట. వీళ్ళు వాడే మెటీరియల్ కూడా డ్యూరబుల్గా ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి. ఎన్ని సంవత్సరాలైనా కానీ అంతే బాగుంటాయి అనమాట. అంత మంచి మెటీరియల్స్ వాడతారు, కలర్ కాంబినేషన్స్ కూడా అలా ఉంటాయి, కంటికి చూడడానికి అంత బాగుంటుంది అనమాట. సో మీకు లగ్జరీగా ప్రీమియంగా అనిపించాలి అంటే ఇది చాలా బాగుంటుంది చూడడానికి. అదే ఎక్స్టీరియర్ చూస్తే కనుక కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ముందైతే లుక్ బాగుంది, సైడ్లో కొంతవరకు బాగుంది, కానీ ఆ వెనక వచ్చే కాడికి అదేదో సమ్ ఎండ్లో ఎండ్లో ఏదో డిజైన్ చేశారనమాట, డైమండ్ కట్ లాంటిది. అసలు అది నాకు ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, సస్పెన్షన్ చాలా బాగుంది. మీకు సిటీకైనా కానీ హైవేకైనా కానీ చాలా బాగుంటుంది. హ్యాండ్లింగ్ కూడా పర్వాలేదు, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది. కానీ పంచ్ అంత కాదు, పంచ్తో కంపేర్ చేయలేము ఈ విషయాలు. స్టెబిలిటీ కానీ ఎస్పెషలీ హైవేలో పంచ్ ఉన్నంత స్టెబిలిటీ దీనికి ఉండదు. సిటీలో అయితే ఇదే బాగుంది. ఎక్స్టర్ మీరు లోకల్లో తిరగడానికి, సిటీలో తిరగడానికి, దగ్గరలోనే పల్లెల్లో ఎక్కడైనా తిరగడానికి కంఫర్టబుల్ సస్పెన్షన్ కావాలి అంటే ఎక్స్టర్ చాలా బాగుందన్నమాట. లోపల కూడా మీకు ఆ సీట్ కంఫర్ట్ కానీ చూడడానికి ఫీల్ చెప్పాను కదా, ప్రీమియంగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది మీకు. అదేవిధంగా ఇంజన్, నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంజన్ అనమాట. 1.2 లీటర్ 4 సిలిండర్స్ వస్తాయి దీంట్లో, ఇది గుర్తుపెట్టుకోండి. పంచ్లో 3 సిలిండర్స్ వస్తాయి, దీంట్లో 4 సిలిండర్స్ వస్తాయి. దానివల్ల ఏముంటుందంటే మనకు స్మూత్గా ఉంటుందన్నమాట, సౌండ్ రావడం, వైబ్రేషన్స్ రావడం, అలాంటిది ఏమి ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. మీకు కూడా లోపల క్యాబిన్లో కూర్చున్నప్పుడు ఇరిటేషన్, చిరాకు రాదనమాట సౌండ్ వైబ్రేషన్కి. చాలా స్మూత్గా ప్లెజెంట్గా ఉంటుంది మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. మీకు మంచి ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, స్మూత్ డ్రైవింగ్ కావాలి, క్యాబిన్లో సైలెంట్గా ఉండాలి అంటే కనుక మీకు ఎక్స్టర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సర్వీస్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సర్వీస్ నెట్వర్క్ కూడా చాలా బాగుంది. సర్వీస్ కాస్ట్ కూడా ఎక్కువేమి ఉండదు. సర్వీస్ రిలేటెడ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటాం కదా, చాలా బాగుంటుంది. అంతేకాకుండా మెయిన్లీ ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు మనకేం కావాలంటే రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ అంటాం కదా, అది మీకు
హుండాయ్‌లో దొరుకుతది. కారు కొన్న తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ రావడం, యూనో ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత దాన్ని రెక్టిఫై చేయడానికి, దాన్ని ఫైండ్ ఔట్ చేయడానికి చాలా టైం తీసుకోవడం. ఇన్ కేస్ ఏమన్నా పార్ట్స్ ఏమన్నా ఫెయిల్ అయితే లేకుండా పోతే అది రావడానికి చాలా డిలే కావడం. ఇలాంటివేమీ ఉండవనమాట. మీకేదన్నా సమస్యలు రావు. రిలయబుల్, డ్యూరబుల్‌గా ఉంటాయి వీళ్ళవి. ఇన్ కేస్ ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే కూడా వాళ్ళు స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది. సర్వీస్ అయితే వాళ్ళు చాలా చేస్తారనమాట. మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఎక్స్టర్ ఈజ్ ద గుడ్ చాయిస్ అనమాట. నెక్స్ట్ మీకు పెట్రోల్ ఇంజిన్ చెప్పాను కదా! 1.2 లీటర్ 4 సిలిండర్స్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్‌లో ఉంది. మీకు సీఎన్‌జీ కావాలన్నా కూడా ఉందనమాట. మీకు మంచిగా మైలేజ్ కావాలి, ఎక్కువ మైలేజ్ కావాలి అంటే సీఎన్‌జీ తీసుకోండి. సీఎన్‌జీ తీసుకోవాలనుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కువ రన్నింగ్ ఉంటే సీఎన్‌జీ తీసుకోండి. తక్కువ రన్నింగ్ ఉంటే అనవసరంగా సీఎన్‌జీకి వెళ్ళకండి. బూట్ స్పేసు కాస్త తగ్గుతది. 2 సిలిండర్స్ ఇస్తున్నారు ఇప్పుడు. 2 సిలిండర్స్ ఇచ్చినా గానీ బూట్ స్పేస్ తగ్గుతుంది కదా! మళ్ళా ఇన్ కేస్ మీరు గ్యాస్ ఫిల్ చేసుకోవడానికెళ్తే కూడా ఆ క్యూలో టైం ఎక్కువ పడతది. మళ్ళా గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు కూడా కారులో ఎవరు ఉండకూడదు. అందరూ బయటొచ్చేసేయాలి. ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. ఇన్ కేస్ అక్కడ గ్యాస్ లేకుండా ఉండొచ్చు కూడా. కొన్ని ప్లేసెస్‌లో గ్యాస్ కూడా దొరకకుండా ఉండే సిట్యుయేషన్స్ కూడా చూసాం కదా! సో, ఇవన్నీ తెలుసుకొని మళ్ళా కొనండి. అదేవిధంగా మీకు ఆటోమేటిక్ కూడా ఉందన్నమాట. మీరు పెట్రోల్‌లో, సీఎన్‌జీలో వీళ్ళు ఇవ్వట్లేదు పంచ్‌లాగా. సో, ఇది ఎక్స్టర్ అయితే పంచ్ కాంపిటీషన్‌గానే వదిలారు. అది వచ్చి కూడా చాలా రోజులైంది. దీంట్లో ఇంకొకటి నెగెటివ్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ, క్రాష్ టెస్ట్ ఇంతవరకు చేయలేదన్నమాట. వాళ్ళు లాంచ్ చేసేటప్పుడే చాలా ఎక్కువ చెప్పారు. ఖచ్చితంగా 5 స్టార్ వస్తుంది. మేము బాగా పనిచేసామని. వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితుంది. ఇంతవరకు క్రాష్ టెస్టే చేయలేదన్నమాట. హుండాయ్ వాళ్ళు ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ సేల్స్ కూడా తగ్గుతున్నాయి. వాళ్ళ నంబర్ కూడా కిందకొస్తుంది. బట్ స్టిల్ దే ఆర్ నాట్ చేంజింగ్ అనమాట. కార్ ఏదన్నా లాంచ్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా క్రాష్ టెస్ట్ చేయండి. టాటాని చూసి నేర్చుకోండి. వాళ్ళు లాంచ్ చేసే టైంలోనే వాళ్ళు ఆల్రెడీ క్రాష్‌కి పంపించేసి ఉంటారు. ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారనమాట. అలా ఉండాలి. జనాలకు కాన్ఫిడెన్స్ పెరుగుతది కదా! సో, మంచి డిజైన్ తీసుకురండి. చూడ్డానికి బావుండే డిజైన్ తీసుకురండి. సేఫ్టీ పైన ఫోకస్ చేయండి. డ్రైవింగ్ డైనమిక్స్ పైన ఫోకస్ చేయండి. ఓకే. ఎప్పుడు గాని హుండాయ్ వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే చూడ్డానికి లుక్ బావుంటుంది. మంచి మెటీరియల్ వాడతారు. వాళ్ళ స్ట్రెంతే ఫీచర్స్ అనమాట. ఇంక పైన అది జరగదు. జనాలకు జనాలకు అవేర్‌నెస్ పెరిగిందనమాట. సేఫ్టీ చూస్తున్నారు జనాలు. నెక్స్ట్ డ్రైవింగ్ డైనమిక్స్. యూనో డ్రైవ్ చేయడానికి బావుందా? సస్పెన్షన్ బావుందా? స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుందా? హ్యాండ్లింగ్ బావుందా? స్టెబిలిటీ ఉందా? ఇలాంటివన్నీ చూస్తున్నారనమాట. కాబట్టి బ్రాండ్స్ గూడా వాళ్ళ వాళ్ళ దారిలో వాళ్ళే ఎళ్ళకుండా జనాలకేం గావాలో అర్థం జేసుకొని అలా తయారు చేసి ఇస్తే మంచిది. వాళ్ళకు మంచిది, మనకు మంచిది. వాళ్ళు గూడా నంబర్స్ పైకెళ్తారనమాట. ఇప్పుడు 4థ్ పొజిషన్‌లో ఉన్నారు వాళ్ళు. హుండాయ్ వాళ్ళు. ఎందుకు సెకండ్ పొజిషన్‌లో ఉండాల్సింది. వై అంటే ఇలాంటి మిస్టేక్స్ చేస్తా ఉంటారు. డిజైన్‌లో ఏదో యూనో లోపాలు పెట్టడం, సస్పెన్షన్‌లో ఏదో లోపాలు పెట్టడం, సేఫ్టీని పట్టించుకోకపోవడం, యూనో ఇలాగనమాట. ఇప్పుడది ఉదాహరణకు చెప్తాను. నాకేం నచ్చలేదంటే ఎక్స్టర్‌లో లుక్ అయితే నచ్చలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. పంచ్‌తో కంపేర్ చేయాలంటే అసలు పంచ్ అంత బావుంది చూడడానికి. ఇది అంత బాగోదనమాట. నెక్స్ట్ ఆ సస్పెన్షను, ఆ టైర్ సైజ్ చూస్తే కూడా అసలు వి కెనాట్ కంపేర్ ఇట్ విత్ పంచ్. దాని కాంపిటీషన్ అని వదిలినప్పుడు ఎలా ఉంది పంచ్? అలా చేయాలి గదా! సీటింగ్ పొజిషన్ గూడా ఏదో హ్యాచ్‌బ్యాక్‌లో కూర్చున్నట్టు ఉంటదనమాట. సో, అది పంచ్‌లో కూర్చున్నప్పుడు మీరేదో ఎస్యూవీలో కూర్చున్నట్టు పైన కూర్చున్నట్టు ఉంటుంది. యాక్చువల్ ఎస్యూవీలో కూర్చున్నట్టు ఉంటది. అదే మీరు ఎక్స్టర్‌లో కూర్చున్నారనుకోండి, ఏదో హ్యాచ్‌బ్యాక్‌లో కింద కూర్చున్నట్టు ఉంటుంది. ఇంకా హ్యాచ్‌బ్యాక్ ఐటెనో, వెన్యూనే తీసుకోవచ్చు కదా! సో, దీని పర్పస్ ఏంటి? సో, మినీ ఎస్యూవీనే ఇస్తున్నారు కదా! అలాగే సీటింగ్ పొజిషన్ అలాగే ఉండాలి. ఆ సస్పెన్షన్ అలాగే ఉండాలి. టైర్ అలాగే ఉండాలి. బాడీ షేప్ అలాగే ఉండాలి. పంచ్ ఎలా ఉంది? స్క్వేర్ లాగా ఉంది. బాడీ షేప్ ఇలా ఉంది. ఎక్స్టర్ ఎలా ఉంది? ఇలా ఉందనమాట ఇలా. రియర్‌లో వెనక నుంచి చూసినప్పుడు తెలుస్తది ఇలా ఉంది. ప్లస్ ఆ రియర్ చెప్పాను కదా! డైమండ్ కట్ ఏదో ఇచ్చారది. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ లుకింగ్ గుడ్. ఫేస్ లిఫ్ట్ రాబోతుంది. దాంట్లో అయినా వాళ్ళు పని చేస్తారో లేదో మరి నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం. పంచ్ ఎక్కడుంది సేల్‌లో? ఎన్ని నంబర్స్ అవుతున్నాయి? ఎక్స్టర్ ఎన్ని అవుతున్నాయి? చూడండి మీరే ఒకసారి. మంచి ప్రోడక్ట్ ఉంటే ప్రజలెప్పుడూ దాన్ని ఎంకరేజ్ చేస్తారు, కొంటారు. మంచి ప్రోడక్ట్ ఉంటే. సో, సేల్ కావట్లేదంటే దాంట్లో ఏదో ఒక లోపం ఉండే ఉంటుందని తెలిసిపోతుంది మనకి. సో, ఇప్పుడు మైనస్ పాయింట్ అంటే ఈ లుక్ అనమాట. నెక్స్టు
హైవేలో వెళ్ళినప్పుడు మీరు పంచ్‌లాగా అంత స్టెబిలిటీ, ఈ సేఫ్టీ గూడా క్రాష్ టెస్ట్ చేయలేదు. మనకు తెలీదు కాబట్టి అంత కాన్ఫిడెన్స్‌తో డ్రైవ్ చేయలేము హైవేలో. సిటీకైతే మాత్రం దగ్గరలోనే ఎక్కడైనా తిరగడానికైతే మాత్రం చాలా మంచి కారు. స్మూత్ ఇంజిన్. ఇంటీరియర్ మెటీరియల్స్ కూడా చెప్పాను కదా! చాలా బావుంటుందనమాట. మీకు ఫీచర్స్ బావుండాలి, మంచి ప్రీమియంగా ఉండాలంటే ఎక్స్టర్ చూడండి. మీకు సేఫ్టీ రగ్గడ్‌గా ఉండాలి అంటే హ్యాండ్లింగ్ బావుండాలంటే పంచ్ చూడండి. ఇక పంచ్‌లో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ ఇంజిన్. ప్లస్ పాయింట్సే 3 ఇంజిన్స్ అని చెప్పాను కదా! ఇప్పుడు మైనస్ పాయింట్ కూడా అదే. ఇప్పుడు ఇంజిన్ మీరు ఎక్స్టర్‌లో సూపర్బ్‌గా ఉంటుందనమాట. స్మూత్ ఇంజను, వైబ్రేషన్స్ రాదు, సౌండ్ రాదు. చాలా ప్లెజెంట్‌గా ఉంటుందనమాట. అదే మీరు పంచ్‌లో చూసారనుకోండి కాస్త సౌండు, వైబ్రేషన్ కాస్త ఫీల్ అవుతా ఉంటుంది మీకు. అదే కాకుండా ఏఎంటీ ఉంది కదా! ఇది ఎక్స్టర్‌లో చాలా బావుంటుంది. ఇంజిన్ రిలేటెడు, ట్రాన్స్మిషన్ రిలేటెడు ఇదంతా ఎక్స్టర్ సైడ్‌లే ఉన్నాయి. ప్రీమియం లుక్కు, యూనో సర్వీస్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిషు, ఆఫ్టర్ సేల్ సర్వీసు ఇదంతా ఎక్స్టర్‌లోనే దొరుకుతది మీకు. పంచ్‌లో ఇది కాస్త ఇంజిన్ సౌండ్ రావడం, వైబ్రేషన్స్ రావడం మీకు తెలుస్తూ ఉంటుందనమాట. అది పెట్రోల్ అయినా, సీఎన్‌జీ అయినా. అదేవిధంగా టర్బోకొస్తే కూడా మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు తెలుస్తుందనమాట. అది కాస్త కాస్ట్ సైడ్ కూడా ఉందనమాట. కొంచెం కాస్ట్‌లీనే అది. సో, ఇప్పుడు మనం ఇంజిన్ డీటెయిల్స్ చూద్దాం. స్పెసిఫికేషన్స్ తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు ఇంజిన్ విషయానికొస్తే పంచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ అనమాట ఇది. ఇది పవర్ చూస్తే హార్స్ పవర్ ఎంతుందంటే 87.8 PS ఉంది. అదే టార్క్ చూసామంటే 115 న్యూటన్ మీటర్స్ ఉందనమాట. పెట్రోల్ ఇది. నెక్స్ట్‌ది 1.2 లీటర్ రెవోట్రాన్ ఐసీఎన్జీ ఉంది కదా! అది చూస్తే హార్స్ పవర్ వచ్చేసి 73.4 PS ఉందనమాట. అదే మనము టార్క్ చూసామంటే 103 న్యూటన్ మీటర్స్ ఉంది. ఇప్పుడు మనము టర్బో చార్జ్ యాడ్ చేశారని చెప్పారు కదా! దాని గురించి చూద్దాం. 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ ఇది. 3 సిలిండర్సే అన్ని. దీనికి హార్స్ పవర్ చూసామంటే 120 PS ఉంది. ఓకే. అదే టార్క్ చూసామంటే 170 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు పెట్రోల్‌తో కంపేర్ చేస్తే చూడండి టర్బోలో ఎంతుందో పవరు. న్యాచురల్లీ యాస్పిరేటెడ్‌లో పవర్ వచ్చేసి 87.8, టర్బోలో 120 PS. అదే టార్క్ చూస్తే ఎన్ఏలో 115 దీంట్లో 170 న్యూటన్ మీటర్స్ ఉంది. సో, మీకు పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలి, మంచి టార్క్ కావాలి అంటే మీరు టర్బో చూసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ విషయానికొస్తే పెట్రోల్‌లో న్యాచురల్లీ యాస్పిరేటెడ్‌లో 5 మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 ఏఎంటీ ఉంది. ఆటోమేటిక్ మీకు చెప్పాను కదా! ఆటోమేటిక్ కావాలి, స్మూత్‌గా ఉండాలి ఎక్స్‌పీరియన్స్ అంటే ఎక్స్టర్ బావుంది. నెక్స్ట్ సీఎన్‌జీలో సేమ్ అనమాట. 5 మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 ఏఎంటీ వస్తది. దీంట్లో టర్బోలో చెప్పాను కదా! ఓన్లీ మాన్యువల్ అని 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తది. మీకు ఆటోమేటిక్ లేదు. డీజిల్ ఇంజిన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. డీజిల్ ఇంజిన్ ఇస్తారేమో అని. బట్ దే హావ్ మిస్డ్. మంచి ఆపర్చునిటీ మిస్ చేసేశారు. ఇప్పుడు డైమెన్షన్స్ చూద్దాము. లెంత్ వచ్చేసి 3876, విడ్త్ 1742, అలాగే హైటు 1615. వీల్ బేస్ చూస్తే 2445 ఉంది. ఓకే. గ్రౌండ్ క్లియరెన్సు 193 ఉంది. ఓకే. నెక్స్ట్ బూట్ స్పేస్ చూస్తే 366 లీటర్స్ ఉందన్నమాట. అదే సీఎన్‌జీలో 210 వస్తుంది. 210 లీటర్స్. నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూద్దాము. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ పెట్రోల్‌లో 37 లీటర్స్, రెండింట్లో టర్బోలో, ఎన్ఏలో. అదే మీకు సీఎన్‌జీ కెపాసిటీ తీసుకుంటే 60 లీటర్స్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఎక్స్టర్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇది ఇంజిన్ వచ్చేసి చెప్పాను కదా! 1.2 లీటర్ 1197 సీసీ అనమాట. ఇప్పుడు పవర్ ఫిగర్స్ చూస్తే హార్స్ పవర్ వచ్చేసి 83 PS ఉంది. అలాగే టార్క్ చూసామంటే 113.8 న్యూటన్ మీటర్స్ ఉంది. ఓకే. అలాగే సీఎన్‌జీలో చూసామనుకోండి హార్స్ పవర్ వచ్చేసి 69 PS ఉంది. అలాగే టార్క్ వచ్చేసి 95.2 NM ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్,
5 స్పీడ్ ఆటోమేటిక్ ఏజిఎస్ ఇది. మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఎస్పెషల్లీ ఏఎంటీ ఎక్స్టర్ బాగుంది. మీకు ఇంకా టాప్ క్వాలిటీ కావాలంటే ఏఎంటీ ఏజిఎస్లో అంత బాగోదు. టార్క్ కన్వర్టర్ కానీ సీవీటీలో కానీ బాగుంటుంది. ఈ రెండిట్లో సీవీటీ రాదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డైమెన్షన్స్ చూసామంటే లెంత్ 3815 ఉంది, విడ్త్ 1710, హైట్ 1631 ఉంది, వీల్ బేస్ వచ్చేసి 2450 ఉంది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 37 లీటర్స్ ఉందన్నమాట. అలాగే సిఎన్జి కెపాసిటీ చూస్తే 60 లీటర్స్ ఉందన్నమాట. ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ చూద్దాం. ఎక్స్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్స్టర్లో పెట్రోల్లో మాన్యువల్లో ఎంత ఉంది స్టార్టింగ్ ప్రైస్ అని 573,500, 5,73,500 ఉందన్నమాట మాన్యువల్లో. ఇది స్టార్టింగ్ ప్రైజు. అలాగే మనం ఆటోమేటిక్ చూసుకుంటే కనుక 7,67,534 రూపీస్ అవుతుంది. ఓకే, స్టార్టింగ్. నెక్స్ట్ సిఎన్జి చూసుకుంటే స్టార్టింగ్ ప్రైజు 6,86,948 అవుతుందన్నమాట. అదే మనము పంచ్లో చూద్దాము ఎంత ఉందో. పెట్రోల్ మాన్యువల్లో 5,60,000 నుంచి స్టార్ట్ అవుతుంది మాన్యువల్. అదే పెట్రోల్ ఆటోమేటిక్లో 7,54,900 ఉందన్నమాట. నెక్స్ట్ సిఎన్జి సిఎన్జిలో మాన్యువల్ 6,70,000 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్. నెక్స్ట్ సిఎన్జిలో ఆటోమేటిక్ 8,55,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది అండి ప్రైజింగ్ డీటెయిల్స్, టెక్నికల్ స్పెసిఫికేషన్స్. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ చూశారు కదా. ఇప్పుడు మంచి సేఫ్టీ కావాలి, మంచి కమాండింగ్ పొజిషన్లో కూర్చొని డ్రైవ్ చేయాలి అంటే కనుక మీరు ఇటు సైడ్ తీసుకోండి, టాటా పంచ్. మీకు మంచి క్వాలిటీ ఫిట్ ఫినిష్, క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ ఇంజను, స్మూత్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషను, ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇన్సైడ్ ద కార్, రిలయబుల్, డ్యూరబుల్, అండ్ దెన్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ బాగుండాలి అంటే కనుక ఎక్స్టర్ చూస్ చేసుకోండి. దేనికి మీరు ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. అది మాన్యువల్ అయినా, ఆటోమేటిక్ అయినా, టాటా పంచ్ అయినా, హుండాయ్ ఎక్స్టర్ అయినా కానీ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.